హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇంకా అందరూ అడిగే క్వశ్చన్స్ అంటే మీ హెయిర్ కేర్ టిప్స్ చెప్పండి అని కొంతమంది నేను పర్సనల్గా అడుగుతున్నారు. ఓకే, వాళ్ళందరికీ చెప్పినట్లు ఉంటుంది, నెక్స్ట్ నా ఫాలోవర్స్ కూడా చెప్పినట్లు ఉంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. నా హెయిర్ కేర్ టిప్స్, నెక్స్ట్ హెయిర్ ప్రోస్ ఇవన్నీ చెప్తాను. హెయిర్ కేర్ టిప్స్ చెప్పాను అండ్ చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను. ఓకే, అండ్ లాస్ట్లో ప్రో టిప్స్ కూడా చెప్పాను. ఇవైతే మీరు అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలో నేను షేర్ చేసుకోబోయే టిప్స్ చాలా ఇంపార్టెంట్ అయినవి. మీరు కనుక ఈ టిప్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు అని అంటే మీరు మీ హెయిర్లో, ఓకేనా, మీరు మీ హెయిర్లో చాలా డిఫరెన్సెస్ చూడొచ్చు. సో ఫస్ట్ మనము హెయిర్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే మోస్ట్లీ అందరికీ ఏదో ఒక ఇష్యూస్ అనేటివి ఉంటాయి హెయిర్లో. ఆ ఇష్యూస్ ఏంటి అని తెలుసుకొని మనం దాన్ని కరెక్ట్ వేలో ట్రీట్ చేసాము అని అంటే మనకు మంచి హెల్తీ హెయిర్ అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ మనం హెయిర్ కన్సర్న్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. మీకున్న కన్సర్న్ని మైండ్లో పెట్టుకొని మీరు టిప్స్ ఫాలో అవ్వాలి. ఓకే, మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిర్ అనేది ఆయిల్గా కానీ గ్రీజీగా కానీ ఉందా, లేదా మీ హెయిర్ అనేది డ్రైగా కానీ ఫ్రీజీగా కానీ ఉందా, లేదా ఇవన్నీ మీరు టిప్స్ మైండ్లో పెట్టుకోండి. లేదా మీ హెయిర్లో డ్రైనెస్ కానీ డల్నెస్ కానీ ఏమన్నా ఉందా, లేదా స్ప్లిట్ ఎండ్స్ కానీ ఉన్నాయా, ఇది కూడా ఒక కన్సర్న్ అవుతుంది. ఓకే, ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మన హెయిర్ లాస్ అవుతుందా, లేక కొంతమంది హెయిర్ కలర్స్ అనేటివి వేసుకుంటారు కదా, ఆ హెయిర్ కలర్ వేశాక ఆ నెక్స్ట్ టైం నుంచి మీకు హెయిర్ ఏమన్నా లాస్ అవుతుందా, లేకపోతే మీకు స్కాల్ఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకు ఎక్కువ హెయిర్ అనేది వాల్యూమ్గా ఉండి ఇప్పుడు ఏమన్నా లాస్ అవుతున్నారా. సో వీటిలో ఉన్న కన్సర్న్ని తెలుసుకున్నారంటే, దాన్ని ట్రీట్ చేసుకున్నారు అని అంటే మనకి మన హెల్తీ హెయిర్ అనేది వచ్చేస్తుంది. మెయిన్గా హెయిర్లో ఈ కన్సర్న్స్ అనేటివి ఉంటాయి. ఓకే, నేను ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మీకు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యారు అని అంటే మంచి హెల్తీ హెయిర్ అనేది మీకు వస్తుంది. కొంతమంది ఏంటంటే హెయిర్ కండిషనర్ని స్కిప్ చేస్తూ ఉంటారు. హెయిర్ కండిషనర్ని స్కిప్ చేయడం వల్ల చాలా అంటే చాలా చేంజెస్ చూడొచ్చు మీరు మీ హెయిర్లో. అవి ఏంటంటే కండిషనర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి హెయిర్కి. ఓకే, చేయడం వల్ల యూజెస్ ఏముంటాయి అని అంటే మన హెయిర్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కానీ ఆయిల్ని కానీ డర్ట్ని కానీ చాలా క్లీన్ చేసేస్తుంది షాంపూయింగ్ చేయడం వల్ల. ఓవర్గా షాంపూయింగ్ చేసాము అని అంటే మన హెయిర్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ని అది స్ట్రిప్ చేసేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే రూట్స్కు కావాల్సిన ఆయిల్ లేకపోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, లేదంటే రూట్స్ దగ్గర హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. రూట్స్కి నరిష్మెంట్ అనేది ఉండాలి. ఈ నరిష్మెంట్ లేకపోవడం వల్ల రూట్స్ అనేవి చాలా డ్యామేజ్ అవుతాయి. ఇలా డ్యామేజ్ కావడం వల్లనే మన హెయిర్ అనేది చాలా డ్రైగా ఫ్రీజీగా అవుతుంది. హెయిర్ గ్రోత్ అనేది ముందులాగా కాకుండా సడన్గా, అంటే చాలా సడన్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు షాంపూ అప్లై చేసుకునేప్పుడు కరెక్ట్ క్వాంటిటీని చూస్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే షాంపూని తీసుకొని ఇలా తలపైకి ఎత్తి ఇక్కడ వేసేసుకొని ఇలా మసాజ్ చేస్తుంటారు. అలా అస్సలు చేయొద్దు ఫ్రెండ్స్. మీరు షాంపూను మన హ్యాండ్లోకి ఇలా తీసుకొని, ఓకే, ఇలా తీసుకొని మీరు వాటర్తో దాన్ని మిక్స్ చేయాలి. ఓకే, అలా మిక్స్ చేయడం వల్లనే మనకు హెయిర్ అనేది డ్రైగా కాదు, చాలా నరిష్మెంట్ అనేది ఉంటుంది. మిక్స్ చేసి ఇలా అప్పుడు మన స్కాల్ఫ్ పైన పెట్టి ఇలా చాలా స్లోగా మసాజ్ చేయాలి. మీరు కొంతమందిని చూడండి, ఇలా షాంపూని వేసేసి ఇలా దీంతో పామ్ తోటి ఇలా రబ్ చేసేస్తారు. అలా అస్సలు ఎప్పటికీ రబ్ చేయకూడదు. ఇలా మీ ఫింగర్స్ తోటి ఇలా చేయాలి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓ ఇలా డ్రై అయిపోయిన హెయిర్కి మంచి సొల్యూషన్ ఏంటంటే కండిషనర్ అన్నమాట. ముందే చెప్పాను కదా, కండిషనర్ని చాలామంది స్కిప్ చేస్తుంటారు అని. అందుకే కండిషనర్ని మనము అస్సలు స్కిప్ చేయొద్దు. కండిషనర్ని మనం హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే. షాంపూయింగ్ చేసిన తర్వాత మీరు రింగ్స్ చేస్తారు కదా, రింగ్స్ చేయడం అంటే ఇలా మనము షాంపూయింగ్ అయిపోయినాక ఇలా వాటర్ని అంతా చూడండి ఇలా
ఇలా వాటర్ లేకుండా మన హెయిర్కి మొత్తం వాటర్ని కొంచెం ఇలా చేసేయాలి, రింగ్స్ చేసేయాలి. అలా రింగ్స్ చేసిన తర్వాత అప్పుడు మీరు కండిషనర్ని అప్లై చేయాలి. ఓకే, కండిషనర్ని ఎప్పుడైనా సరే మీరు రూట్స్ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి అప్లై చేయాలి. స్కాల్ఫ్ నుంచి ఎప్పుడు అప్లై చేయకూడదు, ఓన్లీ ఇక్కడ నుంచి ఈ రూట్స్ నుంచే అప్లై చేయాలి. కండిషనర్ని స్కాల్ఫ్ నుంచి అప్లై చేశారు అని అంటే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, కండిషనర్ని అప్లై చేయడం వల్ల ఏంటంటే మనము ఆ మాయిశ్చర్ని మన హెయిర్కి తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఓకే, మీరు షాంపూయింగ్ మాత్రము ఎక్కువ ఓవరింగ్గా షాంపూయింగ్ మాత్రం చేయొద్దు. అలా చేశారు అని అంటే డ్రై అయిపోతుంది. అలా అయిపోయినా కూడా మీరు కండిషనర్ని అప్లై చేయండి. కండిషనర్ని అప్లై చేయడం వల్లనే మనము ఆ మాయిశ్చర్ని చాలా అంటే చాలా బాగుంటుంది మన హెయిర్. ఓకే, మాయిశ్చర్ని తిరిగి ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందుకే కండిషనర్ని స్కిప్ చేయొద్దు, అందరూ యూస్ చేయండి. ప్రతిసారి మీరు హెడ్ బాత్ అయిపోయాక కండిషనర్ని అప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ మాస్క్. ఓకే, హెయిర్ మాస్క్ ఏంటంటే మీరు ఇంట్లోనే డిఐవై లాగా అప్లై చేయొచ్చు. ఓకే, మాకు డిఐవై మీద ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ మీద నమ్మకం లేదు అని అంటే మార్కెట్లో ఈ హెయిర్ మాస్క్ అనేవి చాలా అంటే చాలా చిక్కుతున్నాయి. మాస్క్ వల్ల యూజెస్ ఏంటంటే మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ ఏ హెయిర్ మాస్క్ని యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ మనము ఎంత కరెక్ట్గా చూసుకున్నా మన హెయిర్ అనేది డ్రై అయిపోతుంది కదా. అలా డ్రై అయినప్పుడు మనం ఈ హెయిర్ మాస్క్ని యూజ్ చేయడం వల్ల చాలా హెల్తీగా, నెక్స్ట్ చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది మన హెయిర్ అనేది. చాలా హైడ్రేషన్ ఇస్తుంది మన హెయిర్కి. ఓకే, ఈ హెయిర్ మాస్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ హెల్త్. మన స్కాల్ప్ అనేది ఎంత హెల్తీగా ఉంటే మన హెయిర్ అనేది అంత హెల్తీగా కనిపిస్తుంది. చాలామంది డ్రై షాంపూస్ యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్కు కూడా వెళ్తుంటారు కదా. దానివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ అనేటివి చాలా ఎక్కువ ఫామ్ అవుతాయి మన హెయిర్లో. డస్ట్ కూడా చాలా చేరిపోతుంది కదా. ఆ స్కాల్ఫ్లో రిమూవ్ చేయాలి వీటన్నిటిని అని అంటే మీరు షాంపూయింగ్ చేయకముందు హెయిర్ మసాజ్ అనేది చేయాలన్నమాట. మార్కెట్లో కానీ మీషోలో కానీ ఇలాంటి టూల్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొని చాలా క్లీన్గా, నీట్గా, అంటే చాలా స్లోగా రబ్ చేసుకోండి. అది మన హెయిర్లో ఉన్న డస్ట్ని, నెక్స్ట్ డాండ్రఫ్ని చాలా అంటే చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ట్రిమ్మింగ్. ఇది ఏంటంటే రెగ్యులర్గా మీరు హెయిర్ ట్రిమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఒక కట్ అంటే చాలామంది భయపడిపోతుంటారు. మాకు హెయిర్ కట్ వద్దు, మాకు హెయిర్ కట్ వద్దు అని అంటుంటారు. హెయిర్ కట్ అనేది ఎందుకు చేసుకోవాలి, ఆ రీజన్స్ ఎందుకు చేసుకోవాలి, ఆ రీజన్స్ అనేది నేను మీకు చెప్తాను. మీకు ఒకవేళ హెయిర్ గ్రోత్ అనేది మంచిగా గ్రో అవుతుంది, నెక్స్ట్ వాళ్ళ స్కాల్ఫ్ పైన ఎటువంటి ఇష్యూస్ లేవు, మీకు బాగా హెయిర్ గ్రోత్ అయ్యి ఒక పాయింట్ అయిన తర్వాత హెయిర్ గ్రోతింగ్ అనేది స్టాప్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ లాస్ట్లో ఈ ఎండ్స్ దగ్గర హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. ఎక్కువ డ్రైనెస్ కావడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేటివి వస్తాయి. ఇలా స్ప్లిట్ ఎండ్స్ని ఉంచుకోవడం వల్ల ఎలాంటి యూజెస్ ఉండవు. మంత్లీ మీరు ట్రిమ్ చేసుకోకపోయినా ఓకే, ఇయర్కి 2 times అన్నా, లేదు అనంటే 3 monthsకి ఒక్కసారన్నా మీరు ట్రిమ్ చేసుకోవాలి. అలా ట్రిమ్ చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది చూడడానికి హెల్తీగా, షైనీగా కనిపిస్తుంది. ఓకే, హెయిర్ డ్రై కావడానికి, నెక్స్ట్ ఫ్రీజీ కావడానికి ఇంకా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. కానీ వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ని నేను మీతోటి షేర్ చేస్తాను. ఆ ప్రాబ్లం, మీ హెయిర్కున్న ప్రాబ్లం ఏంటి అనేది మీరు తెలుసుకొని ట్రీట్ చేసుకున్నారు అని అంటే మీకు మంచి హెయిర్, హెల్తీ హెయిర్ అనేది మీకు మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడున్న రోజులలో హెయిర్ లాస్ కావడం అనేది చాలా కామన్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్రో గురించి కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలోనే హెయిర్ ప్రో గురించి కూడా చెప్తాను. ఓకే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతోటి నేను ఎండ్ చేసేస్తున్నాను, మరి ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఓకే, మీకు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకేమన్నా ఈ కన్సర్న్ ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్లే మీరు మీ హెయిర్ని లాస్ కాకుండా ఉంటారు. ఓకే, ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి టాపిక్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.